హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి ముందు నేను వరి అది నారు ఎలా చేశారో అని చూపించాను కదా, దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది. చాలా డేస్ అయిపోయింది నేనైతే మీతోటి షేర్ చేయక. ఇప్పుడైతే మనము నెక్స్ట్ డే నేను లోకేష్ ఏం చేసామనేది నేను ఇక్కడైతే వీడియో షేర్ చేస్తున్నాను. కొన్ని అయితే రియల్ వాయిస్ షేర్ చేశాను, కొన్ని ఫన్నీ థింగ్స్ ఉన్నాయి అందుకనేసి. సో ఇక్కడైతే మేము ఊరి అంతా నారంతా మోసేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి అక్కడ. ఇంకా మధ్యాహ్నం అయింది భోజనానికి అనేసి ఇదేనమాట. ఇక్కడి నుంచి నారు మేము అక్కడికైతే తీసుకెళ్ళాలి. ఇక్కడ నారు వేసిన తర్వాత 45 డేస్కి ఇలా అయితే మొక్కలైతే వస్తాయంట. ఆ మొక్కల్ని ఇంకా మనము తీసి మనము భూమిలో అయితే నాటాలి. ఇంక ఇవి కొన్ని 3-4 మంత్స్ తర్వాత మనకైతే వడ్లు వస్తాయి. వడ్లని ఆడిస్తే మనకు బియ్యం వస్తాయి అన్నమాట. ఇది ప్రాసెస్, మనకు రైస్ వచ్చే ప్రాసెస్ అయితే. అంటే మధ్యలో కొన్ని కెమికల్ అదే ఏమంటారు మందు పురుగు పట్టకుండా అవన్నీ చల్లుతారంట 15 డేస్కి 20 డేస్కి అలాగైతే. ఇక్కడైతే ఇంకా నేను ఈ వరి అంతా తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంటికి వచ్చాం కదా. కార్తీక మాసంలో ఇక్కడ నాగుల చవితి వస్తుంది కదా, అక్కడికైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చలివిడి సొద్దలు నూపిండి అవైతే పక్కింటి వాళ్ళు వెళ్ళి పూజ చేసుకుంటే అవి తెచ్చిచ్చారు. ఇంకా అవి తినేసి మళ్ళీ నేను లోకేష్ అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ వెళ్ళే దారిలో చింత చెట్టు ఉంది అనమాట. ఆ చింత చెట్టు తోటి ఇంకా కాయలు అయితే కొడుతున్నాడు లోకేష్. ఇంక ఈ కాయలు తీసుకొని తింటే వెళ్దాంలే మాట్లాడుకుంటూ అనేసి స్టార్ట్ అయిపోయాము. ఈ చూడంగానే లొకేషన్ చూడంగానే చింతకాయలు కొడుతుంటే ఫన్ అనిపించింది, అందుకే వీడియో తీశాను అనమాట ఇక్కడ. సో చాలా ఉన్నాయి చింతకాయలు, ఎక్కువగా పండిపోయినవి. అవే పప్పులో వేసుకొని చింతకు పచ్చడి చేస్తారంట అలా పచ్చిగానే. రెగ్యులర్గా అయితే ఈ చెట్టు కిందేనమాట ఉప్పర్ మీటింగ్ అంతా జరిగేది. ఇక్కడైతే నేనైతే జూమ్ చేసి చూస్తా అన్నాను ఎక్కడైనా కాయలు కనిపిస్తాయని. బాగానే ఉన్నాయి కాయలు అయితే. ఇవి ఇంకా ఎవ్రీ సండే ఇట్లా వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ తింటూ ఉంటారంట. అదే చూపిస్తా అన్నాడు, చూడు ఎన్ని కాయలు ఉన్నాయనేసి చెప్తా అన్నాడు లోకేష్ అయితే. నేనైతే ఇంకా ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని ఇంకా లేట్ అయిపోతుంది స్టార్ట్ అవుదామనేసి చెప్తా అన్నాను. ఇక్కడైతే ఇంకా కనీసం ఒక 10 అన్నా కొట్టాలనేసి ట్రై చేస్తా అన్నాడు. అవి ఎక్కడ రాళ్ళు మీద పడిపోతాయని కొంచెం టెన్షన్గా ఉంది నాకైతే. ఇక్కడ ఈవినింగ్ వచ్చేలకు కూడా మళ్ళీ అంటే ప్రతి వాళ్ళు ఎవరైతే నాగుల చవితి చేసుకుంటారో వాళ్ళైతే ఇట్లా చలివిడి నూనె అయితే వచ్చి ఇచ్చిపోతూ ఉంటారు. ఆ రోజంతా 4-5 మెంబర్స్ అయితే ఇచ్చారు. నేనైతే చలివిడి తిన్నాను, మా అత్తయ్య వాళ్ళు అయితే నువ్వు పిండి అయితే తీసుకొని తిన్నారనమాట. ఈ సొద్దలు కూడా నానబెట్టి మొలకల్లా వస్తాయి. ఇంకా నేను దాన్ని అయితే దాంట్లో తినేసిన తర్వాత ఇంకా చింతకాయలు అయితే ఇగోండి చూసారు కదా ఎంత పచ్చిగా ఉన్నాయో, అలాగే డైరెక్ట్గా తింటాడు లోకేష్ అయితే. ఇంకా ఇక్కడైతే ఆ చెట్టు దగ్గర అయితే కాయలు అయితే మాకు కొన్నే కనిపించాయి. ఇంకా తర్వాత నెక్స్ట్ చెట్టు దగ్గర అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే మేము ఇంకా అలాగే వాటర్లో అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే అదే ఫొటోస్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. అవన్నీ ఆ వాటర్లో నుంచి నెక్స్ట్ 2-3 ఏమంటారు తోటల తర్వాత వెళ్ళాలన్నమాట. ఇక్కడ అదే నేనైతే లోకేష్కి అయితే చూస్తున్నాను. ఫస్ట్ డే రాలేదు కదా, ఫస్ట్ డే నేను ఏం చేశానో అవి చెప్తూ అన్నాను. ఇట్లా ఈ వాటర్లో అయితే నడుచుకుంటూ వచ్చాను, దాంట్లో తేళ్ళు పాములు కూడా కనిపించాయి. నెక్స్ట్ డే అయితే వద్దన్నారనమాట. ఇంక ఇక్కడ లోకేష్ అయితే వెళ్తున్నాడు, చూసేయండి. లోకేష్ కూడా ఎప్పుడు ఇట్లా తోటకైతే వెళ్ళలేదంట. ఇంకా ఆ రోజు ముందు డే వెళ్ళాను కదా, సో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మనం కూడా హెల్ప్ చేద్దాం అనేసి. ఇంకా నెక్స్ట్ డే సండే అనమాట, వీకెండ్ కాబట్టి ఇంకా ఇద్దరం అయితే లంచ్కి అయితే ఇంటికి వచ్చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ వాటర్లో అయితే ముళ్ళు కూడా ఉన్నాయి, లోపల చాలానే ఉన్నాయి అనమాట. అంతా వాటర్ అంతా ముళ్ళులు పాచి అంతా ఉన్నది. ఇవేదో మళ్ళీ దున్ని మళ్ళీ తర్వాత ఏదో చేస్తారంట ప్రాసెస్, ఏదో మందు కొట్టి ఆ తర్వాత ఏదో వేస్తారంట. ఆ తాడి చెట్లు ఉన్నాయి కదా అక్కడ అనమాట మా పొలం అయితే. ఇక్కడి నుంచి ఆ నారంతా తీసుకొని అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడ ఇంకా నేను వెళ్తూ ఉంటాను, వీడియో అయితే షూట్ చేయని చెప్తా అన్నాను.
అదే లోకేష్ అయితే ఎట్లా తీయాలి ఏంటని అయితే నేను చెప్తా అంటే తను షూట్ చేస్తా అన్నాడు అనమాట. నిన్న నాకు ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి ఊరిక సెల్ఫీలు అట్లా అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే లోకేష్ హెల్ప్ ఉంది కాబట్టి ఇంకా లోకేష్ని అయితే వీడియో అయితే తీయమని చెప్పాను అనమాట. అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి ప్లాన్ వేస్తాం, అంటే ఏదన్నా ప్రాసెస్ ఏమన్నా చేయొచ్చా అనేసి. అయితే నేను లోకేష్ అయితే కొంచెం మా మామయ్య వాళ్ళకి హెల్ప్ చేసేసాము. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగేసేసి ఇంకా అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. ఇది వరి ఇట్లా ఇట్లా జూమ్ చేయి, దగ్గరకు రా చెప్తా. ఇక్కడ దగ్గరకు రా, ఏడకు తీసుకురా ఫోన్. వంగలేవా? సరే. ఇదంతా వరి ఇలా పతలాగా ఉంది, చూసావా? నాకు వరి అది బీకుతున్నా, గడ్డి ముఖ్యంగా బీకింది. ఇది వీక్ అది వీకే ఏరుతో సహా బీకిరా నాకట్లాగా. నాకు బాగా బీకినా కదరా బాగా. ఏడుంటది అటు వరకు బీక్ ఆడు పెట్టాలి అప్పుడు. ఇదంతా వరి ఇట్లా పతలాగా ఉంది చూడు. నేను ఇప్పుడు ఒకటి మొక్క బీకిస్తాను చూడండి. బీకిందే కాదు, ఇది గడ్డి. డిఫరెన్స్ చూపి దీనికి. ఇది చూడండి, ఇది మందంగా ఉంటుంది, ఇది పతలాగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఐ థింక్ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా. ఇక్కడ అంతా వాటర్ ఉండటం వల్ల ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్తుంటే దారి అయితే కనిపించలేదు మాకు, ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేసి. ఫస్ట్ టైం కదా, సో అదే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేసి అందుకనే టైటిల్ పెట్టాను, ఊరి కోసాను దారి తప్పాను అనేసి. ఫుల్ చుట్టూరు వాటరే ఉన్నాయన్నమాట, మాకు ఎక్కడ దారి కనిపించలేదు. ఇంకా తర్వాత మా మామయ్య వచ్చారు, ఇంకా తర్వాత చెప్తా అన్నారు ఎట్లా వెళ్ళాలి ఎటు అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను కదా. నాకు ఫస్ట్ వరికి గడ్డికి డిఫరెన్స్ తెలియలేదు, అందుకనేసి కొంచెం చిన్నగా ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏందనేసి చెక్ చేస్తుంటే ఆ వీడియో సడన్గా షూట్ చేసాము, అలాగే డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేసామండి. ఇక్కడైతే కొంచెం మందంగా ఉన్నది వరి అంట, పత్తలాగా అనిపించింది గడ్డి అంట. ఇంకా అదే అక్కడ క్లిప్ అయితే యాడ్ చేసి చూస్తున్నాను. మీరు టైటిల్